హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, మీకు ఈజిప్ట్ అనగానే పిరమిడ్లు, మమ్మీలు, ఫరో రాజులు, హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తుకు రావడం సహజం. కానీ ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈ ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అసలు ఈ ఈజిప్ట్లోని ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. సమాధుల కోసం పిరమిడ్లు నిర్మించాలని వాళ్లకు ఎందుకు అనిపించింది అన్నది పరమ రహస్యంగా ఉండిపోయింది. వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో అసలు తెలీదు. కానీ ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ఇక అక్కడి మమ్మీలు, సమాధుల రహస్యాలకు లెక్కలేదు. వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్ళి అవన్నీ చూడాలి అనిపించడమే కాకుండా మీరే మరో పురాతత్వవేత్త అయినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే ఏదైనా రహస్యాన్ని ఛేదించడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. ఎంతకీ తేలని ఈజిప్ట్ రహస్యాల్ని ఛేదిస్తే ప్రపంచం టన్నుల కొద్ది ప్రశంసలను కురిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం కాలాన్ని వెనక్కి తిప్పి ఈజిప్ట్కి వెళ్దాం. అక్కడి రహస్యాలను ఈరోజు వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియన్ నెబుల్లా పక్కన 3 నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి. ఆ 3 నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఈ 3 పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది. దీనికి సరైన ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్ కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఓరియన్ బెల్ట్ లోని నక్షత్రాలకు ఓరిసిస్ కి సంబంధం ఉందని చెబుతారు. ఓరిసిస్ అంటే ప్రాచీన ఈజిప్ట్ దేవుడు. ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మ ఇస్తాడని నమ్ముతారు. ఈజిప్షియన్లకు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఆ 3 నక్షత్రాలకు పిరమిడ్లకు లింక్ ఉందా అనే డౌట్ ఇప్పటికీ అలాగే ఉంది. నెంబర్ 2. ఫ్రెండ్స్, ఫరో రాజైన టూటస్ కామస్ సమాధిని ఒక పెద్ద గదిలో ఉంచారు. 1922లో ఆ గదిలోకి పురాతత్వవేత్త అయిన హావర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు. లోపల అక్కడ వాళ్లకు ఒక స్మారక చిహ్నం లాంటి ఓ పలకం లభించింది. దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. అది చూసిన హావర్డ్ అంత లేదు, ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అంతా నవ్వారు. అయితే 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్లిన 22 మంది చనిపోయారు. ఒక్కరు కూడా బ్రతకలేదు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియలేదు. సమాధి గోడలపై అలాగే శవపేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని అందరూ భావిస్తున్నారు. కానీ నిజంగానే దానిపై విషం రాసి ఉందా అనేది ఇంకా తెలియలేదు. నెంబర్ 3. ఫ్రెండ్స్, గీజా పిరమిడ్ పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు 1933లో ఉపవాచ్ 2 అనే చిన్న రోబోని పిరమిడ్ లోపలకు పంపారు. దక్షిణ వైపున ఓ చిన్న డోర్ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది. అక్కడ ఓ ఖాళీ ప్రదేశం కనిపించింది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది. మరి ఆ డోర్ సంగతి ఏంటి అన్నది తేలలేదు. ఇక అప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఆ రోబో అంత దూరం వరకే వెళ్ళగలిగింది. ఇక దాని తర్వాత 2010లో మరింత అప్గ్రేడ్ అయిన జేడి అనే రోబోని లోపలికి పంపారు. అది లోపలున్న డోర్ దాటి వెళ్ళగా అక్కడ రాగి కడియాల లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కూడా కనిపించాయి. మరి అవి అక్కడ ఎందుకున్నాయో అర్థం కాలేదు. అలాగే ఆ చీకటి గదిలోకి మనుషులెవరూ వెళ్ళకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్లుగా గోడలపై గీతలున్నాయి. అవి తాజాగా కూడా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో ఇంకా తెలియలేదు. నెంబర్ 4. ఫ్రెండ్స్, పిరమిడ్లను చూస్తే కొండలలాగా 4 వైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది ఉండదు. ఆ గ్యాప్ ను సున్నపు రాళ్లతో పూడ్చారని కొందరు, అలా జరగలేదని మరికొందరు వాదిస్తూ ఉన్నారు. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్ గా ఎలా నిర్మించారో ఇంకా తెలియదు. పైగా అంత పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో కూడా తెలియదు. పిరమిడ్ కి ఓవైపు ఇసుకను మేటలా వేస్తూ ఆ ఇసుకపై దుంగలను దొర్లిస్తూ ఆ దుంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకెళ్లేవారనే అంచనా ఉంది. నెంబర్ 5. పిరమిడ్లో అంతర్గత రహస్యం. ఫ్రెండ్స్, 2016లో ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రాఫిక్ అనే పరిశోధనను
పురాతత్వవేత్తలు జరపగా దాని ద్వారా గీజా పిరమిడ్ కింద వివరణకు అందని పెద్ద కన్నాలున్నాయని తేలింది. అలాగే పిరమిడ్ పై భాగంలో కూడా అలాంటివే ఉన్నాయని అన్నారు. కింద ఉన్న కన్నాలను గదులుగా అనుకోవచ్చు. వీటి గురించి అడిగినప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వం స్పందించేందుకు నిరాకరించింది. ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చెప్పి ఉంటే పురాతత్వవేత్తలకు కొంత ఊరటగా ఉండేది. ఏమీ చెప్పకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే అభిప్రాయం వారిలో కలిగింది. నెంబర్ 6, స్ఫింక్స్ ని ఎప్పుడు నిర్మించారు? ఫ్రెండ్స్, ఇది కూడా ఖచ్చితంగా తేలని విషయం. పిరమిడ్ల పక్కన సింహం శరీరం, మనిషి తలలతో ఉండే స్ఫింక్స్ ని ఎప్పుడు నిర్మించారనేది అంతుబట్టని రహస్యంగా మారింది. ఎందుకంటే 19వ శతాబ్దంలో జరిగిన పరిశోధనలో స్ఫింక్స్ కి మరమ్మతులు చేసినట్లు కనిపెట్టారు. అసలు స్ఫింక్స్ ఎప్పటిది అని లెక్కలు వేయగా 8000 కింద నాటిదని అంచనాకి వచ్చింది. అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైందా అనే ప్రశ్న వస్తుంది. గీజా పిరమిడ్ వయసు 4500 కాగా చెబుతున్నారు. మరి స్ఫింక్స్ ని అంతకంటే ముందే నిర్మించారా అనేది ఇంకా తెలియలేదు. నెంబర్ 7, గీజా పిరమిడ్ కాలాన్ని చెబుతుందా? ఫ్రెండ్స్, ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది. దీని నిర్మాణం సూర్య గడియారం లాగా పనిచేస్తూ ఉందని అంటూ ఉంటారు. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడ పడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెబుతున్నారు. అలాగని దీన్ని టైం కోసం మాత్రమే నిర్మించలేదని, ఉత్తరాయణం దక్షిణాయనం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెబుతూ ఉన్నారు. తద్వారా రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా ఈజిప్షియన్లు లెక్కించేవారని అంటూ ఉన్నారు. కానీ ఇందుకు కూడా ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఇంకా దొరకలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ విషయం ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.